సనీస్ కిచెన్లో పునుగులు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మనం మిగిలిపోయిన దోశ పిండిలోకి ఈ విధంగా కొంచెం జీలకర్ర, టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం సోడా ఉప్పును వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటూ ఉండాలండి. మనం ఈ దోశ పిండికి బదులుగా మనం గోధుమ పిండిని కానీ మైదా పిండిని కానీ డైరెక్ట్గా తీసుకొని వాడుకోవచ్చండి. అవి కూడా చాలా చక్కగా వస్తాయి. ఈ విధంగా పిండిని మొత్తం ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడాక అందులో ఈ విధంగా పిండిని చిన్న చిన్న పునుగులాగా వేసుకుంటూ ఉండాలి. ఇవి ఒకవైపుకు కాలిన తర్వాత మనం రెండో వైపుకి తిప్పుకుంటూ ఇవి గోల్డెన్ రెడ్డిష్ కలర్లోకి వచ్చేంత వరకు మనం డీప్ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూడండి, ఈ విధంగా గోల్డెన్ రెడ్డిష్ కలర్లోకి వచ్చాక వీటిని మనం పక్కన పెట్టుకోవాలి. ఇలాగ మొత్తం పిండిని కూడా మనం చిన్న చిన్న పునుగులాగా వేసుకుంటూ ఉండాలండి. ఈ విధంగా గోల్డెన్ రెడ్డిష్ కలర్లోకి వచ్చాక ఈ విధంగా ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. ఈ పునుగులో మన టమాటా పచ్చడి కానీ పల్లి చట్నీతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.